మోంతా తుఫాను ప్రభావంతో కాకినాడ జిల్లాపై అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కలెక్టర్ కార్యాలయంలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ సిబ్బందితో మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. తుఫాను కారణంగా కాకినాడ జిల్లాకి అత్యంత వర్షాలు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే సూచన ఉంది. అదే రకంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే అవకాశం ఉన్నది. ఈ సంబంధించి ప్రజలు ఎలాంటి అసౌకర్యం గురకుండా కాకినాడ కలెక్టరేట్ లో ఒక కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ లో అసలు ఎలాంటి ఆపరేషన్ జరుగుతాయి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ సంబంధించి మనకి ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ రమేష్ ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ కంట్రోల్ రూమ్ సంబంధించి ఏ ఆపరేషన్ జరుగుతుంది సార్? ఇప్పుడు మోంతా తుఫాను కారణంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం మనకు 9 డిపార్ట్మెంట్లు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. మనకు ఉదయం నుంచి కూడా మనం ఒకటి టోల్ ఫ్రీ నెంబర్, ఇంకోటి ఏమో కంట్రోల్ రూమ్ నెంబర్ ఇచ్చి ఉన్నాము. ఆ 2 నెంబర్కి కూడా మనకి మండలాల నుంచి నెక్స్ట్ ఇతర ప్రాంతాల నుంచి కూడా మనకి కాల్ చేసి మేము అదేంటి ఇలాగా ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నాం, వేరే ఊరు వెళ్ళాలనుకుంటున్నాము, అది వెళ్ళొచ్చా లేదా, ప్రస్తుత తుఫాన్ పరిస్థితి ఏ రకంగా ఉంది, నెక్స్ట్ స్కూల్స్ అవి క్లోజ్ చేసి ఉన్నారు, నెక్స్ట్ స్టాఫ్ కూడా అది వర్తిస్తుందా లేదా, గవర్నమెంట్ స్కూల్స్కి నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్కి సెలవు ఉందా లేదా, ఇలాంటి కాల్స్ ఎక్కువ వస్తున్నాయండి. ఉదయం నుంచి మనకి 10 కాల్స్ వరకు వచ్చాయి. నెక్స్ట్ వేరే జిల్లాల నుంచి కూడా మనకి కాల్స్ వస్తున్నాయి. ఆ జిల్లాలు లైక్ ఈస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాల నుంచి కూడా మనకి కాల్స్ వచ్చాయి. ఆ జిల్లాల యొక్క కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి వాళ్ళ సమస్యను కూడా మనం అక్కడికి ఎస్కలేట్ చేయడం జరిగింది సార్. అంటే వివిధ సమస్యలు ఉంటాయి. ఒకటి విద్యుత్ సమస్య ఉంది అనుకుంటుంది సార్. విద్యుత్ సమస్య ఇలా కరెంట్ పోయింది, పోల్స్ పడిపోయిన సమస్య మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? అలాంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే మనకి ఇక్కడ విద్యుత్ శాఖ వాళ్ళు ఉన్నారు సార్. ఆ విద్యుత్ శాఖ వారికి వెంటనే దాన్ని ఎస్కలేట్ చేసి అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వారికి ఎస్కలేట్ చేస్తాము. దాని ద్వారా రిటెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం సార్. దీనికి సంబంధించిన సిబ్బంది ఎంతమంది పాల్గొనే అవకాశం? మొత్తం మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటివరకు ఐదుగురికి టీమ్ వేసి ఉన్నారు సార్. వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి వారి ఆర్డర్స్ ప్రకారం వారు వచ్చి ఉన్నారు సార్. వారు ఇక్కడే ఈ కంట్రోల్ రూమ్లోనే ఉన్నారు. అంటే ఎన్ని గంటల వరకు చేస్తారంటే అంటే ఎన్ని రోజులు అంటే ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది మీకున్న సమాచారం? అంటే మనకి 30వ తారీఖు వరకు మనకి ఆర్డర్స్ వేసి ఉన్నారు సార్. దాని ప్రకారం 30వ తారీఖు వరకు మనకి షిఫ్ట్ వైజ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు సార్. అంటే కంట్రోల్ రూమ్ లో అంటే ఎన్ని నెంబర్లు ఇచ్చారంటే ఒకసారి ఎంగేజ్ రావచ్చు, లేదంటే ఒక కారణాలు రావచ్చు. 2 నెంబర్లు ఇచ్చి ఉన్నాం సార్. టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి, నెక్స్ట్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఒకటి ఇచ్చి ఉన్నాం సార్. దానికి కాల్స్ వస్తాయి. అంటే ఇక్కడ దీనికి సంబంధించింది అంటే కంట్రోల్ రూమ్ సంబంధించింది ఒకవేళ కానీ వాళ్ళ లోతట్టు ప్రాంతాల్లో ఒకవేళ ఉండిపోయినప్పుడు కానీ ఏదైనా సరే కానీ ఇక్కడికి కంట్రోల్ రూమ్ చేస్తే కనుక మీరు వివిధ మండలానికి ఏ విధంగా సమాచారం? మండల తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి ఎవాక్యుయేట్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోమని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. ఆర్డీఓ గారికి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం సార్. మీకు అంటే ఏదైతే ఐఎండీ ఉన్నదో వాతావరణ శాఖ హెచ్చరికలు కానీ మీకు ఏ విధంగా వస్తాయి సార్? వాతావరణ శాఖ హెచ్చరికలు అంటే మనం త్రూ ఆన్లైన్ ద్వారా ఒకసారి వెరిఫై చేస్తారు. దాని ప్రకారం మనం చర్యలు తీసుకుంటాం. ఆధారంగా ఇక్కడ చూస్తే కనుక చాలా మంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గాలి తీవ్రత ఎక్కువైందని, ఈదురుగాలులు ఎక్కువైనందున చాలా వరకు కూడా అంటే పవర్ వచ్చే అవకాశం, పవర్ పోయే అవకాశం ఉన్నది. అదే రకంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా వరకు ఈ కంట్రోల్ రూమ్ల మీద ఆధారపడితే కనుక అంటే వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చినవి కూడా ఏదైనా వస్తే కనుక ఆ జిల్లాలకి సంబంధించిన వాళ్ళ సమాచారం ఇస్తారని చెప్తున్నారు. అదనంగా ఇక్కడ చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు, వివిధ శాఖల అధికారులు అందరూ కూడా ఇక్కడికి ఉండడం జరిగింది. కాసేపట్లో ఇక్కడ మంత్రి నారాయణ గారు, కలెక్టర్ గారు, అలాగే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ మంత్రి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఈ ఏదైతే విపత్తు జరుగుతుందో ఈ విపత్తు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, అలాగనే మండల స్థాయి ఏదైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో రెవెన్యూ అధికారులు కూడా తీసుకునే జాగ్రత్తలు కానీ, వాళ్ళకి అంటే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విధానాన్ని ఈ కంట్రోల్ రూమ్ నుంచి జరుగుతుంది. మన ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ కలెక్టరేట్.